ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలోని పెట్రోల్ బంకుల్లో కొరత కొనసాగుతోంది. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరాలో కోతల వల్ల స్టాక్ సరిపడా దొరకడం లేదు. సరఫరా తగ్గింపుతో రాష్ట్ర వ్యాప్తంగా బంక్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. పెట్రోల్ డీజిల్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. సివిల్ సప్లైస్ అధికారులను ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు కలవనున్నారు. సరఫరా విధానంపై ప్రధాన చర్చించనున్నారు. రేషన్ విధానాన్ని తొలగించాలని డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పక్కాగా నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ సరఫరాలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాయి ఆయిల్ కంపెనీలు. నిబంధనలు వ్యతిరేకంగా ఇండస్ట్రీస్కు సప్లై చేసే బంకులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్లో అందిస్తారు. రామారావు. సంతోష్, ఏదైతే పెట్రోల్ బంకుల్లో ఏదైతే పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ కంపెనీల నుంచి కూడా కొంత రేషన్ అయితే జరుగుతుంది. దీనివల్ల పెట్రోల్ బంకుల్లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సివిల్ సప్లైస్ అధికారులతో కూడా పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఇప్పటికే మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఆ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేతలు సివిల్ సప్లైస్ కమిషనర్ తో భేటీ అవనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్ సరఫరాకు సంబంధించి డీజిల్ సరఫరాకు సంబంధించి కంపెనీలు కొంత లిమిటేషన్ అనేది పెట్టడం జరిగింది. అలాగనే రేషన్ కూడా విధించడం జరిగింది. సో దీనివల్ల డిమాండ్ ఏదైతే పెట్రోల్ బంకుల్లో డిమాండ్ ఉందో డిమాండ్ కు తగ్గట్టు కూడా ఆయిల్ కంపెనీలు సరఫరా చేయట్లేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 కంపెనీలు ఈ విధంగా పెట్రోల్ రేషన్ అనేది పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇది ఇబ్బందిగా మారింది. దీనికి సంబంధించినటువంటి సమస్యను అనేది వెంటనే సాల్వ్ చేయాలని కూడా ఇప్పటికే సివిల్ సప్లైస్ అధికారులని ఆ డీలర్స్ అసోసియేషన్ నేతలు కోరటం జరిగింది. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు చూసుకున్నట్లయితే వాస్తవంగా అంత ఇబ్బంది లేనప్పటికీ కూడా ఇదే పరిస్థితి ఏదైతే ఆయిల్ కంపెనీలు కనుక ఈ విధంగానే సరఫరాలో రేషన్ విధించినట్లయితే పెట్రోల్ బంకులకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. చాలా చోట్ల కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ పెట్రోల్ బంకుల్లో షార్టేజ్ ఉంది. అయినప్పటికీ కూడా కొంత అడ్జస్ట్మెంట్ అవ్వటం వల్ల రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా సమస్య అనేది సాల్వ్ అవ్వలేదు. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే మాత్రం పెట్రోల్ బంకుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రామారావు.